ఇప్పుడు రాజమౌళి గారు స్టార్ట్ చేసారు పాన్ ఇండియా మూవీస్. ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా మూవీ స్టైల్లో దిద్దామని అనుకుంటారు. అలా కొంతమంది నడుస్తున్నాయి, కొంతమంది నడుస్తలేరు. దీని మీద మీరేమంటారు? నేను అసలు పాన్ ఇండియా నమ్మను. ఫస్ట్ పాయింట్, పాన్ ఇండియా అనేది కొత్తగా రాలేదు, సినిమా చిన్నప్పటి నుంచే ఉంది. చిన్నప్పటి నుంచి ఉన్నాయి పాన్ ఇండియా సినిమాలు. పైగా అప్పట్లో అన్ని భాషల్లో తీసేవారు ఒకే సైమల్టేనియస్ గా. ఇప్పుడు మనం ఒక భాషలో తీసి డబ్బింగ్ చేసి పాన్ ఇండియా అంటున్నాం. ఒకవేళ ఇదే పాన్ ఇండియా అయితే విఠలాచారి గారు, కేఎస్ఆర్ దాస్ గారి సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే. అన్ని భాషల్లో డబ్ అయినాయి ఆ రోజుల్లోనే. హిట్ అయినాయి అన్ని భాషల్లో డబ్ అయినాయి, అన్నిట్లోనూ హిట్ అయినాయి, అన్ని డబ్బులు వచ్చినాయి. కానీ ఆ రోజుల్లో ఆ ఎన్టీ రామారావు గారు కానీ, ఆ కాంతారావు గారు కానీ, ఆ కృష్ణ గారు కానీ, వీళ్ళన్ని భారతదేశం అంతా వీళ్ళు హిట్ ఆర్టిస్టులే. వీళ్ళు ఇట్లా రేట్లు పెంచలా, బడ్జెట్ అక్కడే ఉండేది. వాళ్ళని 100 సినిమాలు చేసినా ఆ బడ్జెట్ అక్కడే ఆగారు. ఇప్పుడేమవుతుంది, పాన్ ఇండియా అని మీరు అల్లరి చేయటం మూలాన రేట్లు పెరిగిపోయి పాపం పెరిగినట్టు పెరిగి వాళ్ళ ఆశలు వస్తున్నాయి. ఇప్పుడు 10 లక్షలకి ఒక సినిమా చేశారు నాకు విఠలాచారి గారు, బడ్జెట్లో చేశారు. దాస్ గారు బడ్జెట్లో చేశారు. వాళ్ళ సినిమాలు అన్ని భాషల్లో నడిచాయి, అన్ని భాషల్లో డబ్బులు వచ్చాయి. అవి వచ్చినాయి అని చెప్పి ఇట్లా టామ్ చేసి పాన్ ఇండియా అని ఉంటే అప్పుడే కోట్లుగా వెళ్ళిపోయిండారు కృష్ణ గారు, కాంతారావు గారు, రామారావు గారు వీళ్ళంతా. బట్ వాళ్ళు వచ్చింది ప్రొడ్యూసర్కి లాభం వస్తుంది తిన్నీలే అనుకున్నారు. ఇప్పుడు మనం పాన్ ఇండియా అనేసరికి మొత్తం అన్ని రేట్లు పాపం పెరిగి బడ్జెట్లు పెరిగి ఇప్పుడు నువ్వు చెప్పినట్టు పోయే వాళ్ళు పోతున్నారు, వచ్చిన వాళ్ళకి చాలా వస్తాను. నేను ఇప్పుడు యాక్షన్ సినిమాలు చాలా తక్కువ తీసాను, కొంచెం ఏదో స్టోరీ సబ్జెక్ట్స్ చేసుకున్నాను. దూరం ఏం లేదు, చేయలేము ఇప్పుడు పరిస్థితి, అంటే మనం చేసే పరిస్థితి లేదు. ఇవాళ రేపు ఎట్లా ఉన్నారంటే ఈ కొత్తగా వచ్చిన డైరెక్టర్లు ఎవరు సినిమా చేసేవాడు కనపడుతున్నారు అంటే వాళ్ళకి నా ముఖం నచ్చలేదని తెలుసు. ఈ మధ్యకాలంలో నేను 40 మంది డైరెక్టర్లను అడిగా, కొత్త కుర్రాళ్ళని, పెద్దోళ్ళని కాదు. వాళ్ళు కూడా సినిమా చేసే మూడ్లు లేరు. ఈ మధ్యకాలంలో ఈ మధ్య సినిమా తీద్దామని 3-4 కుర్రాళ్ళు, కొత్త కుర్రాళ్ళు, 2-3 అయితే సినిమా రిలీజులు కూడా కాలేదు. వాళ్ళని సినిమా చేయండి అని అడిగితే మా జోనర్ కాదండి, నేనేదో ఒక లైన్ అనుకున్నా, ఈ జోనర్ మేము చెయ్యమండి. మరి మా రోజులు ఎవడ సినిమా ప్రొడ్యూసర్ అంటే నేను 40 సినిమాలు తీశాను అప్పటికి. అంటే అడుగు తినేవాడిని కాదు కదా. నేను పిలిచి మాట్లాడినప్పుడు వాడు రెస్పాండ్ చేయలేదు. నేను ఫోన్ చేయాల్సి వస్తుంది వాళ్ళు 10 సార్లు. మరి వాళ్ళ అహంకారమా లేకపోతే వాళ్ళ గొప్పతనం, వాళ్ళు చాలా గొప్ప టెక్నీషియన్లు కాబట్టి మనం టెక్నీషియన్లు కాదు కాబట్టి వాళ్ళు మనకు రెస్పాండ్ చేయరా వాళ్ళకు. సో యాటిట్యూడ్ అట్లా ఉంది. అసలు ఫస్ట్ పాయింట్, రైటర్కి డైరెక్టర్కి సంబంధం ఏంటో నాకు తెలియట్లా. సో డైరెక్ట్ చేసేవాడు డైరెక్ట్ చేయాలి, కథ రాసేవాడు కథ రాయాలి. అన్ఫార్చునేట్గా కొన్ని రోజుల నుంచి ఏమైందంటే రైటర్లు అయిపోతున్నారు కథ తీసుకొచ్చి. దాంతో వీళ్ళంతా అసలు డైరెక్షన్ అంటే రైటింగ్ అనే ఫీలింగ్లో ఉన్నారు. నా జోనర్ కాదు అంటున్నారు కొంతమంది. వాళ్ళ జోనర్ ఏంటి అసలు? ముందు రిలీజ్ అయ్యి నీకు ఒక స్టేటస్ వస్తే కదా జోనర్ వచ్చేది. సో సినిమా రిలీజ్లే కాకుండా వాళ్ళ జోనర్ని గురించి మాట్లాడుతున్నాను. ఇట్లా అయిపోయింది. సో ఈ పరిస్థితులు ఇంకేం సినిమా తీయమంటావు చెప్పు. కొత్తోళ్ళతో కూడా చీకొట్టించుకునే స్టేజ్లో. So next time, what are your future doing projects? Any film? Resting. No rest. Resting. I get subject. I get director. I know getting director. Acha. No director coming. Oh. Small fellow, big fellow, not doing me. Nobody caring. Nobody caring. Acha. All big people's coming. Oh. So I not doing. They do, I do. They not At least do, go for OTT China cinema web series. OTT people not like me. Acha. They like, I like. They not like. Oh. So I know like. No web series kuda. You English understand? Yeah, fully. Very good. What read you? What? What read you? What read you? I am 10th class. 10th class reader. Super. Amirpet. I am 6th class. I am greater than you. You are big. You are very big. Yeah. కానీ ఇప్పుడు సినిమా తీసి మీ బడ్జెట్ ఏందన్నమాట? సినిమా తీయని అంటున్నాడు ఆయన. వస్తే తీస్తా అంటున్నావు. ఆల్రెడీ ట్రై చేసిన రావాలి. కొత్త వాళ్ళతో
కొత్త వాళ్ళు వస్తలేరు, పాత వాళ్ళు వస్తలేరు, ఎవరన్నా వస్తే కదా చూసి తీస్తానికి. అది మీకు భయపడతారా మిమ్మల్ని చూసి? నన్ను చూసి భయపడుతున్నారు ఏమో తెలియదు, నాకు తెలియదు. వాళ్ళకి లేదు, వాళ్ళు అంటే నన్ను అన్న చూసి భయపడుతున్నారు. ఇంకొకటి అన్న ఇందులో విషయం ఏంటంటే సీనియర్లు ఇప్పుడు వచ్చే కొత్త ప్రొడ్యూసర్ అనుకో, ఒక రియల్ ఎస్టేట్ ఎవరో కొత్త సినిమా తీద్దామని వస్తారు. ఆ సినిమా తీసే వాళ్ళకి ఒక డైరెక్టర్ దొరుకుతాడు, వాడిని సంక్రాంతి ఇచ్చేస్తాడు. ఏది ఎగ్జాంపుల్ ఒక ₹1,00,00,000 సినిమా తీస్తాడు, దాన్ని 10 కోట్లు చేస్తాడు. తెలియక వాళ్ళకే కొత్త వాళ్ళకేమో సినిమా తీయడం షోక్ ఉంటుంది. అట్లా కొంతమంది మోసపోతారు చాలా మంది. అది వాళ్ళ ఇంట్రెస్ట్ మీద పోతారు అంతేగాని ఎందుకు మోసపోతారు. ఇప్పుడు 10 కోట్లు పెట్టేవాడు 10 కోట్లు సంపాదిస్తేనే కదా వచ్చి పెడతాడు. వాళ్ళని తెలివి తక్కువడేం కాదు. ఎవడో సంకనాచికి ఇచ్చాడు అని అబద్ధం అయ్యాన్ని నేను నమ్మను. నేను ఎందుకంటే నీకు అంత తెలివితేట లేకపోతే నువ్వు డబ్బు సంపాదించవు కదా. నువ్వు డబ్బు సంపాదించే ఇక్కడికి వచ్చావు. సో డబ్బు ఎలా సంపాదించాలో తెలుసు, ఎలా వేస్ట్ అవుతుందో తెలుసు. సో నేను నన్ను పెట్టుకున్నాడు అనుకున్నాను, నేను మోసం చేస్తున్నా అంటే నాకు తెలిసిపోద్ది కదా. తన్నీళ్ళు కొట్టచ్చు కదా, తప్పు జరుగుతుందంటే తన్నీళ్ళు కొట్టచ్చు కదా. అంటే ఆడేళ్ళు వాడు పోతే ఇంకోటి వచ్చి తీస్తాడు, కంప్లీట్ చేస్తాడు. ఏమైతుంది వాడు చేయలేదు అనుకో, వాడు మోసం చేస్తున్నాడు అనుకో, తీసే ఇంకోటి పెట్టుకొని ఫినిష్ చెయ్యి. నీకు సినిమా మీద నమ్మకం ఉంటే అవన్నీ లేకుండా ఊరికే చెప్తా ఉంటారు ఇవన్నీ దొంగ మాటలు. నీ ఇంటెన్షన్స్ కరెక్ట్గా ఉంటే సినిమా బడ్జెట్ ఉంటుంది. నీ ఇంటెన్షన్ కరెక్ట్గా లేదంటే బడ్జెట్ పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది, ఏదైనా అవుతుంది. మీరు తీసే సినిమాలో భారీ బడ్జెట్ సినిమా ఏదైనా మీరు తీసిన మీ బ్యానర్లో తీసిన సినిమాలు? నేను నా కెరియర్లో పోతే పని చాలా చిన్న సినిమా, చాలా చిన్న బడ్జెట్. నాకు అప్పట్లో అంటే మొగుడు కావాలి అవన్నీ కాదు, నాకు వేటగాడే భారీ బడ్జెట్ సినిమా. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక సాంగ్ కోసం సెట్ని 10 లక్షలు పెట్టేసా. అది పెద్ద కాంట్రవర్షియల్ సినిమా. అది వేరే హీరో పైసలు పోయినాయి, కాంట్రవర్సీ ఉన్నది ఉంచుకున్నది అన్ని పోయినాయి. అంటే మీరు అనుకున్న హీరో తీస్తే అది ఎట్టుండేది? ఒకవేళ శ్రీకాంత్ హీరో ఉన్నాడు అనుకుందాం, రాజశేఖర్ కాకుండా, ఏమో నడిచేదేమో తెలియదు మనకి. నడిచేదేమో లేదు, ఎందుకంటే కొత్త హీరో మీద పండేది. రాజశేఖర్ అప్పటికి మంచి హీరోగా, మంచి పాపులర్ హీరో, మంచి హీరో కదా. ఆయన మీద నెగిటివ్ అనేది అప్పటికి పండి ఉండకపోవచ్చు, లేకపోతే నేను డైరెక్షన్ సరిగ్గా చేసి ఉండకపోవచ్చు, ఏదైనా ఉండొచ్చు. దానికి ఒకటని కారణం కాదు, రకరకాల కారణాలు దానికి. మీ బ్యానర్లో ఎంతమంది అన్న హీరోలు పరిచయం చేసింది? ఉంటారు 7-8 మంది ఉంటారు. అంటే పరిచయం అంటే టోటల్ గా చెప్పాలంటే పరిచయం కాదు అది నిజంగా. వాళ్ళంతా ఏదో చిరంజీవి గారు ఉన్నారు, ఆయన అంతకు ముందు 4-5 సినిమాలు చేస్తున్నాడు, 5-6 సినిమాలు చేస్తున్నాడు. మన దగ్గరకు వచ్చినప్పుడు హీరోగా చేశాడు. శ్రీకాంత్ అట్టగా 4-5 సినిమాలు చేసినాడు, హీరోగా చేశాడు. సుమన్ తమిళ్లో చేశాడు, తెలుగులో చేయలేదు, మన ఫస్ట్ సినిమా చేశాడు. భానుచంద్ర తమిళ్లో చేశాడు, తెలుగు చేయలేదు, మనం చేసాము. అట్లా చెప్పుకుంటూ పోతే ఉంటారు. అంతేగాని డైరెక్ట్గా చెప్తే డైరెక్ట్ పరిచయం అనేది ఎవరిని చేయలేము మనం. డైరెక్ట్ వీళ్ళందరూ రకరకాలుగా ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, హీరోలుగా వచ్చారు మన దగ్గరికి వచ్చి. 6-7 ఉంటారు అట్లా. హీరోయిన్లు మాలశ్రీ ఇటువంటి వాళ్ళు కూడా మన దగ్గర నుంచి వచ్చారు. ఇప్పుడు వచ్చే కొత్త ప్రొడ్యూసర్ మీరు ఇచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా? కొత్త ప్రొడ్యూసర్ సినిమా తీద్దామని వస్తారు అంటే సినిమాని సినిమాగా తీసుకుంటే, సినిమా ప్యాషన్తో తీయాలి. సినిమా బిజినెస్గా తీసుకుంటే మాత్రం చాలా కష్టం, నడిచే రోజులు కాదు. అన్లెస్ వాళ్ళకి జడ్జిమెంట్ ఉండి అన్ని కరెక్ట్గా ఉంటే చేయొచ్చు, చేయలేము. బట్ ఏదైనా బడ్జెట్ స్టిక్ అయ్యి చేసుకోవాలి. కోరికలు తీర్చుకుంటానికి వస్తే మాత్రం కోరికలు తీరవు ఇక్కడ. కోరికలుగానే మిగిలితే ఎయిడ్స్ వస్తుందేమో తెలియదు, కానీ అనవసరమైన విషయాలు ఇవన్నీ. బట్ ప్యాషన్తో సినిమా తీస్తే మాత్రం ఇక్కడ ఏం మోసం అయితే జరగదు, అన్యాయం జరగదు. బట్ నువ్వు రకరకాల ఆలోచనలతో వస్తే, ఆలోచనలు నీ తప్పుడు ఆలోచనతో నువ్వు వచ్చావు అనుకో, ఏ బిజినెస్ అయినా నువ్వు తప్పుడు ఆలోచనతో చేస్తే దెబ్బతింటావు. ఇక్కడ అంతే. తప్పుడు ఆలోచన బంద్ చేసుకో. ఆ తప్పుడు ఆలోచన ఎందుకంటే బొకే ఇస్తే బిల్ ఇచ్చినావు, ఇలాంటి తప్పుడు ఆలోచన కదా ఇది. ఇంగ్లీష్ మాట్లాడి ఎదుటివారికి ఇంగ్లీష్ రాదనుకొని సరిగ్గా నీకు వచ్చిన భాష మాట్లాడు. యాస గోస ఉంది కదా, ఆ యాస గోసలో ఉండు, నీకెందుక ఇంగ్లీషు. ఐ వాంట్ టు ఆల్సో డెవలప్. అదే వాట్ డెవలప్ బలిసి కొట్టుకుంటున్నావు. పోతాడు పిల్లలు మొత్తుకుంటారు.